హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం భక్షాలు ఎట్లా చేయాలో చూద్దాం. శనగపప్పు తీసుకొని ఒక 2 hours ముందు నానబెట్టుకోవాలి. తర్వాత పప్పు కుక్కర్లో వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి విజిల్ పెట్టేయాలి. ఎన్ని విజిల్స్ కుడితే అన్ని విజిల్స్. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి దంచేసుకోవాలి. మనం నల్ల బెల్లం తీసుకున్నాం, అది కరిగే వరకు స్టవ్ పైన పెట్టండి. ఇంకా మేము ఎప్పుడు మైదా పిండితో ఏం చేయలేదు, గోధుమ పిండితోనే చేస్తాం. చపాతీకి ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలుపుకోవాలి, కాకపోతే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇంత సాఫ్ట్గా ఉండాలి. బెల్లం అంతా కరిగే వరకు ఆగి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ గ్యాప్లో మనకి పప్పు కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు అందులో ఇలాచీ పొడి దంచుకున్నాం కదా, అది ఇంకా బెల్లం కూడా స్ట్రెయిన్ చేసుకొని వేసుకోండి, ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. ఆ పప్పు ఇంకా బెల్లం మంచిగా కలపండి, అంటే పాకం వచ్చే వరకు. మేము యూజ్ చేసింది నల్ల బెల్లం, అందుకే కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. మీరు వేరే బెల్లం తీసుకుంటే ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది. ఆ తర్వాత పప్పు ఇంకా బెల్లం దగ్గరకు అయ్యే వరకు ఆగి ఇట్లా ముద్దలు చేసుకుంటే అయిపోతుంది. నేను చూడండి ఎక్కడ ప్లేస్ లేనట్టు షింక్ మీద కూర్చొని వీడియో తీస్తున్నా. ఆ తర్వాత మేము బటర్ పేపర్కి ఆయిల్ పెట్టుకొని ట్రై చేసినాం, కానీ అంటే ఫస్ట్ టైం బటర్ పేపర్ పైన అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ మనం నార్మల్ కవర్స్ పైన చేస్తాం కదా, అట్లనే చేసినాం అనమాట. కవర్ తీసుకొని లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసి అందులో మన పప్పు స్టఫ్ ఉంటుంది కదా, అది పెట్టుకొని క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండి తీసేసుకొని పక్కకు పెట్టేసి సేమ్ మా మమ్మీ ఒత్తినట్టు ఒత్తేసేయండి. ఇట్లా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయి భక్షాలు. మంచిగా ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని దాని మీద కూడా ఆయిల్ వేసి మనం చేసుకున్న బొబ్బట్లు ఉంటాయి కదా అవి వేసుకొని అటు ఇటు కాల్చుకోవడం, అంతే. చాలా సింపుల్ గైస్, ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కావాలంటే మీరు నెయ్యితో కూడా వేసుకొని కాల్చుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా నెయ్యి ఆర్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయండి. నాకు మాత్రం భక్షాలు అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్. నాకు ఉగాది అంటే ఇంకా మస్తు ఇష్టం, ఎందుకంటే అప్పుడు భక్షాలు చేసుకుంటాం కాబట్టి. మీ ఏరియాలో ఏమంటారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే భక్షాలు అంటాం. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అసలు సూపర్ అంటే సూపర్. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.